మాట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. వీధులలో పసిపిల్లలు లేకుండా రాజమార్గములలో చెప్పాలి రాజమార్గములలో యవనులు లేకుండాను వారి నాశనము చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. అక్కడ ఏమంటాడు? యవనస్తులు ఎక్కడుంటలేదంటండి? చెప్పండి, ఎక్కడుంటలేదంట? వాస్తవంగా యవనస్తులు ఎక్కడుండాలి? రాజ్యమార్గములలో ఉండాలి. ఏంటి రాజమార్గము? రాజ్యమార్గము అనగా శ్రేష్టమైనది, ఉన్నతమైనది, ఘనమైన జీవితం. రాజమార్గము అనగా అడ్లు ఆటంకాలైనటువంటి విశాలమైన మార్గం. అది అభివృద్ధి చెందినటువంటి జీవితానికి సాదృశ్యం రాజమార్గం. ఒక స్థిరమైన జీవితాన్ని కలిగిన వారికి సాదృశ్యము రాజ్యమార్గం. ఒక ఉన్నతమైన భవిష్యత్తులో స్థిరపరచబడిన దానికి సాదృశ్యంగా ఉంది రాజమార్గం. ప్రవక్త ఇర్మియా అంటాడు, రాజమార్గములలో ఉండకుండా యవనస్తులను మరణము కబలించటానికి, వారిని పాడు చేయటానికి, వారిని నాశనము చేయటానికి మరణము కిటికీల గుండా ఎక్కుచున్నది అంటాడు. అప్పుడెప్పుడో ప్రవచించాడు ఈ మాట ప్రవక్త ఇర్మియా. అప్పుడు ప్రవచించిన ప్రవచనం ఈరోజు మన యవనస్తుల జీవితాల్లో అక్షరాల నెరవేర్చబడతా ఉంది. యవన బిడ్డలు ఏ ఒక్కరోజు కూడా రాజమార్గములలో అనగా ఉన్నతమైన స్థాయిలో లేకపోతున్నారు, ఉన్నతమైన స్థాయిలోనికి ఎదగలేకపోతున్నారు, ఉన్నతమైన అభివృద్ధిలోనికి ఎదగలేకపోతున్నారు. ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, మన బిడ్డలు ఎక్కడున్నా చెప్పండి, రాజమార్గములలో ఉండాలి, రాజమార్గములలో ఉండాలి. ఈరోజు పాపం అనే మరణం, వ్యసనాలనే మరణం, ఏమండి వ్యభిచారం అనే మరణం, ఏమంటే గుట్టకాలు, లేకపోతే మా పానుపరాగులు, లేకపోతే రకరటువంటి ఆ అల్లరితో కూడిన ఆటపాటలు అనే మరణం ఈరోజు మనుషులను యవన బిడ్డలు ఏం చేస్తుంది చెప్పండి? అభివృద్ధి చెందకుండా, అభివృద్ధి పొందకుండా చేస్తూ ఉంది. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, దేవుని వాక్యం, యవనస్తులారా మీరు బలవంతులు. మీరు దేని జయించున్నట్టండి? మీరు లోకమును యవనస్తులు ఎలాగ ఉండాలి చెప్పండి? లోకమును జయించేవారుగా ఉండాలి దేవుని ఆశ. లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే ఆ ఆశలను జయించేవారుగా ఉండాలనేది దేవుని ఆశ. నువ్వు ఎప్పుడైతే వాటిని జయించగలుగుతావో నీ భవిష్యత్తు ఉన్నత స్థాయిలో ఉంటుంది, నీ జీవితం ఉన్నత స్థాయిలో స్థిరపరచబడతా. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రవక్త ఇర్మియా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ అంటాడు కదా, మొదట వచ్చిన చూడండి, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను. ఎందుకు ఏడుస్తున్నాడు ఈయన? ఎందుకు ఏడుస్తున్నాడు? నా జనులలో హతులైన వారిని గూర్చి. ఎవరు హతులైన వారు? యవనస్తులు. ఎవరు హతులైన వారు? యవన బిడ్డలు. ఎవరు హతులైన వారు? పసిబిడ్డలు. ఎవరు హతులైన వారు? స్త్రీ పురుషులు. దేవుని భయం లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపమునకు బానిసలైపోయి రాజమార్గములలో ఉండవలసిన యవన బిడ్డలు వ్యసనముల చేత చనిపోయిన వారికి కదా వాక్యం అంటుంది, నువ్వు బ్రతుకుచున్నావని పేరు మట్టుకుంది కానీ ఎవరమంటండి? మృతుడవే. బ్రతుకుతున్నాం కానీ ప్రయోజనం లేని బ్రతుకు, అభివృద్ధి లేని బ్రతుకు. పేరుకు బ్రతుకున్నామనే పేరు మాత్రం ఉంది కానీ నీవు ఎదగవలసిన అభివృద్ధిలోనికి ఎదగనప్పుడు, ఉండవలసిన స్థాయిలోనికి వెళ్ళలేనప్పుడు ఏమండి నువ్వు మృతుడవే. ప్రభుపేట జ్ఞాపకం చేస్తాను, బైబిల్లో కొంతమంది యవన బిడ్డలు వారు తమ జీవితాన్ని ఎలాగ బాగు చేసుకున్నారు, వారు కొంతమంది యవన బిడ్డలు వారి జీవితాన్ని ఎలా పాడు చేసుకుని మనం ఆలోచన చేసినప్పుడు, రాత్రి నేను బైబిల్ అలాగా రెఫర్ చేస్తూ ఉంటే చాలా
దేవుడిచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకోలేక, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయి భ్రష్టులైపోయినటువంటి స్థితిలో ఈరోజు చాలామంది యవ్వన బిడ్డలు ఉంటున్నారు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్దాం. ఒకసారి మీ పక్క వరకు ప్రైజ్ చెప్పండి, పలకరించండి. బాగున్నారని అడగండి, ఒకసారి బాగున్నారని అడగండి, పర్లేదు. మాట్లాడుకోండి, ఒకసారి మాట్లాడుకోండి అమ్మా. దేవునికి స్తోత్రం చెప్దాం. చంటి బాబు జాగ్రత్త నాయన, పక్క అయినా దేవునికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. నాన్న బాబు జాగ్రత్త నాయన, నీ పక్క అయినా అది చూస్తూ ఉండు ఒక్కొక్కసారి, అది చూస్తూ ఉండు. ద్వారకమ్మా జాగ్రత్త అమ్మా. కొంచెం సేపు వాక్యం విందాం. ఏమండి, రాజమార్గంలో లేకుండా యవనస్తులు ఏమైపోయింది చెప్పండి? హతులవుతున్నారు. ఎందుకో తెలుసా? ఒక మాట జ్ఞాపకం చేస్తాం. దేవుడు ఎవరమైనా కావచ్చు, దేవునికి కులమత భేదములు అస్సలు లేవు. దేవునికి ప్రాంత భేదం అస్సలే లేదు. ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా దేవునికి అందరూ దేవుని పిల్లలే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మంది ఏ మతమైనా అవ్వచ్చు, ఏ కులమైనా అవ్వచ్చు, ఏ ప్రాంతమైనా అవ్వచ్చు, ఏ దేశమైనా అవ్వచ్చు, దేవునికి అందరూ సమానులే. కాబట్టి దేవుడు తన పిల్లలు ఎప్పుడు బాగుపడాలని ఆశపడతాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సౌలు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. సౌలు అనే ఒక యవనస్తుడు మనకందరికీ తెలుసు. సమూయేలు మొదటి గ్రంథంలో మనకు కనబడతాడు. కీసు కుమారుడైన సౌలు మాట చదువుదాం. మాట వచ్చిన బాగాని సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ బెన్యామీనీయుడైనటువంటి ఒక కీషు అనేటువంటి ఒక ఆయనకి, ఆయన భాగ్యవంతుడు అంట. ఎవరు చెప్పండి ఆయన భాగ్యవంతుడు అంటే చెప్పండి. భాగ్యవంతుడు అనే అర్థం ఏంటి? పర్లేదు చెప్పండి. భాగ్యవంతుడు అనగా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, మన భాషలో చెప్పుకుని కోటీశ్వరుడు. కీషుకి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు సౌలు. దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు ఏర్పాటు చేసుకుని మంచి యవనస్తుడు. అక్కడ మాట కనబడుతుంది కదా, అతడు యవనస్తుడు అని ఉంది. యవనస్తుడైనటువంటి సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు. యవనస్తుడైన సౌలుని దేవుడు కోరుకున్నాడు. యవనస్తుడైన సౌలుని ఇంకా చెప్పాలంటే ఆశీర్వదించాడు. యవనస్తుడైన సౌలుని ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు? రాజుగా ఆశీర్వదించాడు, పరిపాలన చేసేవాడిగా ఆశీర్వదించాడు. అతడి జీవితంలో దేవుడు తనకిచ్చిన రాజ్యాధికారమే కావచ్చు, రాజ్యమే కావచ్చు, ఏదైనా సరే స్థిరపరచుకోగలిగినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. నిశ్చయముగా దేవుడు మన బిడ్డలు, ఇక్కడున్న యవన బిడ్డలకు చెప్తా ఉన్నాను, దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయటానికి దేవుడు నీకు కూడా ఏదో ఒకట తలాంతిస్తాడు. రాజైన యవనస్తుడైన సౌలుకి ఏమిచ్చాడు? రాజ్యాధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? రాజ్యాధికారం ఇచ్చాడు. సౌలు, నా ప్రజలు ఇశ్రాయేలును పరిపాలించి నా మనస్సుకు నచ్చినట్లుగా నా ఆజ్ఞ చొప్పున నేను నీకు ఉపదేశించిన దాని ప్రకారంగా నా ప్రజలను ఇశ్రాయేలును పరిపాలన చెయ్యి అని దేవుడు సౌలుకు అధికారం ఇచ్చాడు. ఇక్కడున్న యవన బిడ్డలు కూడా చెప్తా ఉన్నాను, దేవుడు మీకు నాకు అందరికీ కూడా మన జీవితంలో అభివృద్ధి చెందటానికి ఏదో ఒక తలాంతునిస్తాడు. తెలివితేటలనో, చేతి పనినో, లేకపోతే టెక్నికల్గా ఆలోచన చేయటమో, ఏమండి, ఏదో ఒక ఆలోచన. థామస్ అనేటువంటి ఒక దైవజనుడు, ఒక యవనస్తుడు, నేను చాలాసార్లు చెప్పాను,
థామస్ ఎడిసన్ అతని పేరు. ఈరోజు ఈ బల్బులన్నీ ఆయన కనుగొన్నాయి, ఈ కరెంటు బల్బులన్నీ ఆయన కనిపెట్టి. ఆయనకు అస్సలు చదువు రాదు. ఏమరా చెప్పండి, అస్సలు చదువు రాదు. స్కూల్కి వెళ్తామంటే చదవడం సరికదా. ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు, చేతులు కట్టు, చేతులు కట్టు, అలా జరగమ్మ, జరగడు. అయ్యో అవి అని కొంప చేసి పడేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈ వ్యక్తి స్కూల్కి వెళ్తే చదవడం సరికదా, చదివేవారిని కూడా చదువునిచ్చేవాడు కాదంట. కొంతమంది మన పిల్లలు ఉంటారు, ఇక్కడ ఆ పక్కన అభిషేక్ ఉన్నాడు, ఈ పక్కన మా తేజ రూపం ఉంది, ఇంటికాడ బోల్డ్ బడాయి కబులు చెప్తారు. ఇక్కడికి వస్తే ఈయన కూడా అంతే. స్కూల్కి వెళ్తాడు కానీ మాస్టర్ ఏం చెప్పినా చేయడం, చెప్పితే ఏదో సమాధానం చెప్పడం, నోరు తెరవడం. మాస్టర్ లేకపోతే చదివుని కూడా పాడు చేసేస్తాడు వీడు. ఇక టీచర్ అనుకుంది కదా, ఈడు ఇక్కడ ఉంటే ఈడు చదవడు కదా, చదువులను కూడా పాడు చేసేస్తాడని చెప్పి ఆ అబ్బాయికి ఒక రోజు ఒక సీటీ రాసిచ్చి, ఒక అబ్బాయి ఈ సీట్ అటుకెళ్ళి మీ అమ్మకి ఇవ్వరా నేను ఇచ్చాను చెప్తే, ఆ అబ్బాయి అనుకున్నది నేను బాగా చదువుతున్నాను కోసం మా అమ్మగారికి లెటర్ రాసి ఇచ్చింది టీచర్ అమ్మని చెప్పి అటుకెళ్ళి లెటర్ అటుకొచ్చి అమ్మగారికి ఇచ్చాడంట. అమ్మగారు తీసి చూస్తాడికి అమ్మగారికి ఆ లెటర్లో ఏమని రాసింది తెలుసా? దయచేసి మీ అబ్బాయిని స్కూల్కి పంపించకండి, ఇక్కడికే కాదు ఏ స్కూల్కి పంపించకండి, ఎందుకంటే మీ అబ్బాయి చదవడు, చదివేవాడిని. ఏ తల్లికైనా ఏమనిపిస్తుంది చెప్పండి? అబ్బా సూపర్ నా కొడుకు అంటదా? ఏమంటే చెప్పండి, అంటదా? బాగా ఏడిచింది, బాగా బాధ కలిగింది. అయినా తన దుఃఖమునంతా దిగమింగుకొని తన కుమారుని స్కూల్కి మాన్పించి ఇంటికాడ పెట్టింది. ఇంటికాడ పెట్టుకుందండి, పంపించొద్దని చెప్పారు కదా. కానీ ఆ అబ్బాయే దేవుడు తనకిచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడు తనకిచ్చిన తెలివి, దేవుడు తనకిచ్చిన తలాంతును బట్టి ఏం కనిపెట్టి తెలుసండి? బలుబు కనిపెట్టాడు. చదువు రానోడు అని చెప్పి ఏమండి నిష్ప్రయోజకుడు అయిపోలేదు, పనికిమాలినోడు అయిపోలేదు. ఎందుకు పనికి రానివాడుగా ఉండిపోలేదండి. దేవుడు తనకిచ్చిన జ్ఞానం, దేవుడు తనకిచ్చిన ఆలోచన, ఏమండి చెప్పండి, బైబిల్ చదవటం తన తల్లి నేర్పింది. ఆ చదివిన బైబిలే అతన్ని బలుబు కనిపెట్టే శాస్త్రవేత్తగా నిలబెట్టింది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకు ఈ మాట చెప్పింది తెలుసండి? దేవుడు ఎప్పుడు ఏ ఒక్కరిని కూడా నిష్ప్రయోజకులుగా చెయ్యడు. ఒకవేళ నీకు చదువు రాకపోవచ్చు, చదువు అబ్బకపోవచ్చు, జ్ఞాపక శక్తి ఉండకపోవచ్చు, లేకపోతే చదువు మీద ఆసక్తి లేకపోవచ్చు, లేకపోతే చేసినది మనసు పెట్టకపోవచ్చు, ఒకటి లేకపోయినా మరొకటి తప్పకుండా దేవుడు ఏదో తలంతు ఇస్తాడు. కానీ ఈరోజున్న ప్రస్తుతం యవనస్తులందరూ ఏం తెలుసండి? మనకి ఎక్కదండి చదువు, అంత అయిపోయింది, చదువుతాడు అయిపోయింది, ఇంకా ఏమీ చేయలేడు, ఇంకా నేను ఎందుకు పనికిరాను అలాగే ఉండిపోతాడు అంతే. నువ్వు చదవలేకపోయినా, ఒక పని చేయలేకపోయినా, నువ్వు మాట్లాడలేకపోయినా, ఒకటి లేకపోతే మరొకటి ఏదో ఒక తలాంతు దేవుడు తప్పకుండా నీకు ప్రయత్నం చేసి చూడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రయత్నం చేసి చూడాలి. ఆ థామస్ గారు ఏమండి తన తల్లి స్కూల్కి పంపలేదని చెప్పి, చదువు అబ్బలేదని చెప్పి అలాగే ఉండిపోలేదు, నేను ఎందుకు పనికిరానని అలాగే ఉండిపోలేదు. చదివాడు, చదివిన దాన్ని బట్టి దేవుడు తనకిచ్చిన ఒక తలాంతు, దేవుడు తనకిచ్చిన ఆలోచన, దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రయత్నం చేశాడు. ఏమని ప్రయత్నం చేశాడు? బలుబుని ఎలా కనిపెట్టాలో ప్రయత్నం చేశాడు. ఇప్పుడున్న యవనస్తులు అందరూ ఎలాగో తెలుసండి, అసలు ప్రయత్నమే చేయరు. అర్థమైందన్న మాట అండి? ప్రయత్నం చేయనప్పుడు, ప్రయత్నం చేయటానికి మనసు రాదు. ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా విజయం సాధించగలుగుతావు నీవు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ సౌలు అనే వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుని రాజుగా నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. రాజుగా నియమించాడు.
కానీ సౌలు దేవుడు తనకిచ్చిన తలాంతును సరైన రీతిగా వినియోగించలేక ఏమైపోతే తెలుసండి, తన జీవితంలో ఓడిపోయిన వాడుగా ఉన్నాడు. తన కుటుంబంలో ఓడిపోయిన వాడిగా ఉన్నాడు. కీసు, తన తండ్రి అయిన కీసు భాగ్యవంతుడు, తన కుమారుని సౌలును కూడా భాగ్యవంతుడిగా చేయగలిగాడు. నా మాట అర్థమైందండి? సౌలు తండ్రి ఎవరు చెప్పండి? భాగ్యవంతుడు. భాగ్యవంతుడైన కీసు తన కుమారుడికి చాలా ఆస్తినిచ్చాడు, ఇవ్వగలిగాడు. కానీ రాజు అయిన సౌలు తన కుమారులను రాజును చేయలేకపోయాడు. నా మాట అర్థమైందండి? తన తండ్రి భాగ్యవంతుడై ఉండి తన కుమారుడు భాగ్యవంతుడిగా చేయగలిగాడు. కానీ సౌలు అనే ఈ వ్యక్తి రాజయ్యుండి కూడా తన కుమారులు ఏం చేయలేకపోయాడు చెప్పండి? రాజును చేయలేకపోయాడు. కారణం ఏంటి తెలుసా? తన అవిధేయత, తన అతిక్రమం, తన మిర్రమిగిన తనం, లేక దేవుని మాటకు లోబడిన తనమే తను ఏం చేసింది చెప్పండి? తన అధికారము ఆయనతోటి ఆగిపోయింది. ఇంకో మాట చెప్తున్నాను, సౌలు కుటుంబం ఏమైపోయింది తెలుసండి? శాపగ్రస్తమైన కుటుంబం అయిపోయింది. సౌలు గారి సంతానంలో మంచివారు ఎవరు లేరు. అన్ని అవయవాలు పనిచేసిన వారు ఎవరు బ్రతుకులేరు. ఎవరు బ్రతుకుని తెలుసా? కుంటువాడని ఒక కుర్రోడు మాత్రమే బ్రతుకున్నాడు. సౌలు కుటుంబీకులు అందరూ హతమార్చబడ్డారు. చివరికి ఒక్కడే మిగిలాడు. ఆ ఒక్కడు కూడా ఎవరు చెప్పండి? కుంటువాడు, అవిటివాడు. ఆయన కుటుంబం తన అవిధేయత, తన అతిక్రమం, ఇంకా చెప్పుకోవాలంటే దేవుడు తనకిచ్చినటువంటి అధికారాన్ని సరైన రీతిగా వినియోగించక, ఇంకా చెప్పుకోండి వెర్రవీగుతనం. ఏ తనం చెప్పండి? యవనస్తుడే. దేవుడు ఏరి కోరి సౌలుని ఏర్పరచుకున్నాడు. ఏరి కోరి దేవుడు సౌలుని ఏర్పరచుకున్నాడు. ఏమీ లేనటువంటి భక్తి అంటే, మందిరం అంటే, దైవజనుడు అంటే తెలివని సౌలుని దేవుడు ఏర్పరిచి అభిషేకించాడు. కానీ ఆ అభిషేకాన్ని కూడా సౌలు కోల్పోయాడు. దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కూడా సౌలు కోల్పోయాడు. కారణం ఏంటి తెలుసండి? అతడు దేవుని మాటకు లోబడని కారణం చేత, దేవుని మాటకు విధేయుడు కాని కారణం చేత, దేవుడు తనకు అప్పగించిన పని ఏ ఉద్దేశముతో దేవుడు అప్పగించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చలేని కారణం చేత యవనస్తుడే. కానీ ఏమైపోయాడు చెప్పండి? నిష్ప్రయోజకుడిగా మిగిలిపోయాడు. యవనస్తుడే. తన కుటుంబానికి ఏ విధమైన ప్రయోజనకరంగా లేకుండా పోయాడు. యవనస్తుడే, తెలివైన వాడే, అందమైన వాడే, ఏమండి అధికారం కలిగిన వాడే. కానీ తన తర్వాత తన కుటుంబానికి ఏ విధమైనటువంటి స్వాస్థ్యాన్ని ఇవ్వలేకపోయాడు. ఇంకా చెప్పుకుంటే అక్కడితోనే ఆయన వంశం ఏమైపోయింది చెప్పండి? నిర్జీవమైపోయింది. జాగ్రత్త సుమా. దేవుడినికి ఇచ్చిన తలాంతును, దేవుడినికి ఇచ్చిన ఆయుష్ను, దేవుడినికి ఇచ్చిన జ్ఞానాన్ని, దేవుడినికి ఇచ్చిన అవకాశాన్ని సరిగా వినియోగించకపోతే కదా. మరొక యవనస్తుడు ఉన్నాడు, న్యాయాధిపతుల పుస్తకంలో సంసోను అనే యవనస్తుడు. సౌలుకి దేవుడు ఏరుకోరి అధికారం ఇచ్చాడు. సంసోనును కూడా దేవుడు ఏరుకోరి అభిషేకాన్ని ఇచ్చాడు. సంసోనుకి దేవుడు అభిషేకం ఇస్తే ఆ అభిషేకాన్ని వినియోగించవలసిన రీతిలో వినియోగించక, ఏమండి జీవించవలసిన రీతిలో ఆ సంసోను జీవించక, అభిషక్తుడైన మనుషుడు యవనస్తుడు అభిషక్తుడిగా బ్రతకవలసిన ఇతడు చెప్పండి ఎటువైపు చూసాడంటండి? లోకం వైపు, స్త్రీల వైపు చూశాడు, శరీరవాస వైపు చూశాడు, వ్యభిచారం వైపు చూశాడు, శరీర కోరికల వైపు చూశాడు. ఆ కోరికలే, ఆ ఆశే అతని యొక్క అభిషేకాన్ని ఏం చేసి చెప్పండి. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను. సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు, సంసోను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు.
సౌలుని దేవుడు అభిషేకించాడు, సంసోన్ని దేవుడు అభిషేకించాడు. వీరిద్దరు కూడా దేవుని ఎడల అవిధేయత కలిగి ఉండి దేవుని చిత్తము నెరవేర్చగా, దేవుడు వారికి ఇచ్చిన అభిషేకాన్ని సరైన రీతిలో వినియోగించగా, దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకోలేక, నిజమే కొంతమందికి డబ్బు ఉంటుంది కానీ, కొంతమందికి చదువు ఉంటుంది కానీ, కొంతమందికి తెలివితేటలు ఉంటాయి కానీ దాన్ని వినియోగించుకోవటం తెలవదు వారికి. నేను ఊరి పేరు చెప్పను, నాకు తెలుసు. ఒక యవనస్తుడు, మంచి విద్యావంతుడు, చాలా మంచి విద్యావంతుడు. ఇప్పుడు ఆయనకి లెక్చరర్ పోస్ట్ వచ్చింది, జాబ్ వచ్చింది. లెక్చరర్ అంటే కాలేజీలో టీచింగ్ చేసే అధ్యాపకుడు. ఎంత మంచి పోస్ట్, అంత ఉపయోగం ఏముంది? అతనుకున్న వ్యసనం త్రాగుడు, భయంకరమైన త్రాగుడు. ఆ త్రాగుడు అతన్ని లెక్చరరే కానీ ఎవరికి విలువ ఉండదు. లెక్చరరే కానీ ఎవరు అతను గౌరవించరు. ఆయన ఉద్యోగం చేసేది కేవలం ఆయన త్రాగుడు కోసమే ఉద్యోగం చేస్తున్నాడు అన్నట్టుగా. స్కూల్లోనూ కాలేజీలోనూ విలువ లేదు, ఇంట్లో కూడా అతనికి దేవుడా మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. అలా కొంతమంది యవన బిడ్డలు దేవుడు తలాంతులు ఇస్తాడు కానీ, ఆశీర్వాదం ఇస్తాడు కానీ, మంచి భవిష్యత్తుని ఇస్తాడు కానీ దాన్ని వినియోగించుకోవటం తెలవక పాడైపోతున్నారు. కొంతమంది కొన్ని వ్యసనాలను బట్టి వారి తలాంతును వారు కోల్పోతూ వారి జీవితంలో ఎంత ఎదగాలని దేవుడు ఆశించినా అంతగా దిగజారిపోతున్నారు. ఈ సంసోను అభిషక్తుడు. సంసోను అనే మాట వినగానే, పేరు వినగానే ఫిలిష్తీయులు సర్దారులకి గజ వణికేసేవారు. తనకున్న వ్యసనం, తనకున్న ఆశ, తనకున్న బానిసత్వం ఆ సర్దారుల చేతిలో ఏమేం చేసింది చెప్పండి? కీలు బొమ్మను చేసేసింది. దేవుడిచ్చిన అభిషేకాన్ని సంసోను కోల్పోయాడు. దేవుడిచ్చిన ఆధిక్యతను సంసోను కోల్పోయాడు. ఈరోజు చాలామంది యవన బిడ్డలు సౌలు వలె, సంసోను వలె దేవుడు వారికి ఇచ్చిన తెలివితేటల్ని, దేవుడు వారికి ఇచ్చిన శక్తి సామర్థ్యాల్ని, దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులను వినియోగించుకుని అభివృద్ధి చెందకుండా ఏదొక దానికి బానిసలైపోయి తమ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఒక మాట చెప్తున్నాను ఇక్కడున్న యవన బిడ్డలకి, మీరు చాలా అదృష్టవంతులు. పూర్వకాలంలో మా కాలం మొదలుకొని ముందుకు వెళ్తే 5వ తరగతి చదివి సాలేరా నీకు చదివేందుకా, నడు పనిలోకి అనేవారు. అవునా కదండి పెద్దిరాజు గారు? చదవుతాను అమ్మ నేను స్కూల్కి నడు అని పనిలోకి తీసుకెళ్ళేవారు. కానీ ఇప్పుడు మీకు చెప్పండి, మీకు ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతాం, ఏం కావాలంటే కొనిస్తా, నువ్వు మంచిగా రివర్స్ అయిపోయింది ఇప్పుడు. అప్పుడమ్మో పిల్లలు చదువుతారనేవారు, తల్లిదండ్రులమ్మో చదవద్దు అనేవారు. ఇప్పుడమ్మో తల్లిదండ్రులు చదవండి అన్నారు, ఇప్పుడు పిల్లలమ్మో చదువుకుని ఎవడు బాగుపడ్డాడు? ఇది వీళ్ళ డైలాగ్. ఇప్పుడు 10వ తరగతి పాస్ అయితే చాలు, అత్యవసర మార్కులతో పాస్ అయితే చాలు, వీడికి అబ్బో ఇక ప్రపంచం జయించినట్టు ఫీల్ అయిపోతాడు. విర్రవీగుతనం. ఈరోజు చాలామంది యవన బిడ్డలు జీవితంలో ప్రయోజకులు కాలేకపోతూ ఉన్నారు. సంసోనుని, సౌలుని దేవుడు ప్రయోజకులుగా చేయరని ఒక మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కానీ వారికున్న వ్యసనాలు, వారికున్న అవిధేయత చెప్పండి చెప్పండి నిష్ప్రయోజకులు అయిపోయారు. ఈరోజు సమాజంలో చాలామంది యవ్వన బిడ్డలు ఇదే స్థితిలో జీవిస్తూ ఉన్నారు. సేమ్ సౌలుని ఏర్పరచుకున్నట్లుగానే
దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. సౌలును పిలిచినట్లుగానే దావీదును పిలిచాడు దేవుడు. సౌలును అభిషేకించినట్లుగానే దావీదును కూడా అభిషేకించాడు దేవుడు. కానీ సౌలుకి దావీదుకున్న ప్రత్యేకతను తెలుసండి. సౌలు తన ఆధిక్యతను కోల్పోతే, తన గుర్తింపును కోల్పోతే, దావీదు తన ఆధిక్యత నిలబెట్టుకున్నాడు, తన గుర్తింపు నేటి వరకు కాపాడుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తనకు ఏ అవకాశాన్ని ఇచ్చాడో ఆ అవకాశాన్ని దావీదు వినియోగించుకున్నాడు. అభిషేకం ఇచ్చాడు దేవుడు. అభిషేకం పొందుకున్న దావీదు ఎక్కడికి వెళ్ళాడు? సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుకు పట్టిన దెయ్యాన్ని చెప్పాలి వెళ్ళగొట్టాడు. దావీదుకి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఎక్కడ? అడవులో తన మందను కాచుకుంటున్నప్పుడు ఎలుగుబంటి సహితము ఆయన మీద దాడి చేస్తే, మంద మీద దాడి చేస్తే, దేవుని మీద ఆధారపడిన, దేవుని బట్టి ధైర్యపరచబడిన దావీదు ఎలుగుబంటిని చీల్చాడు. ఆ ధైర్యాన్ని తెచ్చుకుని ఎవరి మీదకి వెళ్ళాడు ఇప్పుడు? చెప్పండి, ఎవరి మీదకి వెళ్ళాడు? గొలియాతు మీదకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుని ఆధారం చేసుకుని గొలియాతు మీదకి వెళ్ళాడు. ఆ గొలియాతు మీదకి వెళ్ళి గొలియాతుని చంపిన ఆ అవకాశమే దావీదుని ఎక్కడ తీసుకెళ్ళింది? చెప్పండి ఎక్కడ తీసుకెళ్ళింది? రాజుగారికి అల్లుని చేసింది. అంటే దావీదుకు దేవుడు అవకాశం ఇస్తే అవకాశాన్ని ఏం చేశాడు? దావీదు వినియోగించుకున్నాడు. సౌలము అవకాశాన్ని వినియోగించుకోలేక ఓడిపోయాడు. దావీదు సక్సెస్ అయ్యాడు. దావీదు పేరు స్థిరస్థాయిగా నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దావీదును స్థిరపరిచిన దేవుడు, దావీదు వలె దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, దేవుడికి ఇచ్చిన తెలివితేటల్ని, దేవుడికి ఇచ్చినటువంటి టాలెంట్స్ని సరైన రీతిగా నువ్వు ఉపయోగించుకోగలిగితే దావీదును స్థిరపరిచిన దేవుడు, దావీదును హెచ్చించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును గాక.